సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 నోటిఫికేషన్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాము. ఈ సిరీస్లో భాగంగా మోడల్ పేపర్ నెంబర్ 23ని మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఇప్పటి వరకు చేసినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా చూడండి. సో మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడగానే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా మరికొంతమంది కొత్త వారికి మన యొక్క వీడియో రికమెండ్ అవుతుందండి. అంతే, అది మీరు చేయాల్సినటువంటి చిన్న హెల్ప్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. అంతేకాకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? డివై చంద్రచూడ్ గారండి. ఓకే, డివై చంద్రచూడ్ గారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. G7 కూటమి సదస్సు 2024 ఎక్కడ జరిగింది లేదా ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఇటలీ. ఓకేనా, ఇటలీ దేశంలో అయితే ఇది నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర గారు అఫీషియల్గా మొట్టమొదటి దేశం అండి విజిట్ చేసేది ఏంటి అంటే ఇటలీ, G7 దేశాల సదస్సుకు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏంటి? మొదటి పానిపట్టు యుద్ధము బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి, చందేరి యుద్ధము బాబర్ వర్సెస్ మెదిని రాయ్, గోంగ్రా యుద్ధము బాబర్ వర్సెస్ అఫ్ఘాన్స్. పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైనవిగానే మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లోథాల్ నగరం గురించి సరైన సమాధానం ఏంటి? లోథల్ గుజరాత్ రాష్ట్రంలో కలదు. సింధు నాగరికత ఉనికిని బహిర్గతము చేస్తున్న పురావస్తు శాస్త్ర విజ్ఞానానికి చెందిన త్రవ్వకాలు ఇక్కడ కలవు. సరైన సమాధానము 1 మరియు 2 కూడా సరైనవండి. సింధు నాగరికత కాలంలో మరి లోథల్ అనేది వీరికి ప్రధాన రేవు పట్టణముగా ఉండేది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, హోమ్ రూల్ లీగ్కి సంబంధించిన సరైనటువంటి ప్రవచనం ఏది? హోమ్ రూల్ లీగ్. తిలక్ స్థాపించిన హోమ్ రూల్ లీగ్కు అధ్యక్షుడు జోసెఫ్ బాప్టిస్టా. యానీ బీసెంట్ లిఖిత భారత హోమ్ రూల్కు గౌరవ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య అయ్యర్. యానీ బీసెంట్ అఖిల భారత హోమ్ రూల్ లీగ్కు ఉద్యమాన్ని విస్తృతం చేసిన పత్రికలు కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 4, ABC. 3 కూడా సరైనవి. మరి తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని నార్త్ ఇండియాలో స్ప్రెడ్ చేశారు. దక్షిణ భారతదేశంలో యానీ బీసెంట్ గారు స్ప్రెడ్ చేశారు. ఈ రెండింటికి మరి సపోర్ట్ చేసిన పత్రికలు కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, CSIR స్టాండ్స్ ఫర్ ఏంటండి మరి? CSIR అంటే ఆప్షన్ 2, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెక్స్ట్ వన్, ఈమెయిల్స్ను ఎవరు ఆవిష్కరించారు? ఈమెయిల్స్ T. లిబర్ట్స్, లారీ పేజ్, బిల్ గేట్స్, రేమ్ టాలిన్సన్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రేమ్ టాలిన్సన్. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, భారతదేశంలో నదీ ఒడ్డున గల పట్టణాల గురించి సరైన సమాధానం ఏంటి? మహి, భాగీరథి, చంబల్, కావేరి. మరి ఈ నదుల యొక్క
ఒడ్డున లేదా తీరాన ఉన్నటువంటి పట్టణాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాము. 1వది మహి, వడోదర, గుజరాత్. నెక్స్ట్ భగీరథి, ఉత్తరకాశీ, ఉత్తరప్రదేశ్. చంబల్, ఇండోర్, మధ్యప్రదేశ్. కావేరి, తంజావూరు, తమిళనాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? రక్తం, హైడ్రోఫోబియా. చీకటి, నిక్టోఫోబియా. చేపలు, ఇక్తియోఫోబియా. గుర్రం, హిప్పోఫోబియా. సరికానటువంటి జత ఏంటి అంటే రక్తము, హైడ్రోఫోబియా అనేది తప్పండి. ఓకేనా? సో గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను జతపరచండి. స్వచ్ఛమైన నీరు, మూత్రము, రక్తము, గ్యాస్ట్రిక్ యాసిడ్ వీటి యొక్క pH విలువలు ఎంత? 1 by 1 చూద్దాం. ముందుగా స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ 7 అండి. మూత్రం యొక్క pH 4.8 నుంచి 7.5 వరకు ఉండొచ్చు, దాని యొక్క గాఢతను బట్టి. రక్తం యొక్క pH వచ్చేసి 7.3 నుంచి 7.4 వరకు ఉంటుంది. గ్యాస్ట్రిక్ యాసిడ్ అండి, మన జీర్ణాశయంలో మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి ఉత్పత్తి అయ్యేది గ్యాస్ట్రిక్ యాసిడ్ అండి. 1 నుంచి 2 వరకు ఉంటుంది దాని యొక్క pH. చాలా చాలా ప్రమాదకరమైనదండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్, పర్వతాలు ఏర్పడుటకు సంబంధించిన రేడియో యాక్టివ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? పర్వతాలు ఏర్పడుటకు సంబంధించిన రేడియో యాక్టివ్ సిద్ధాంతము. 11వది వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కోభార్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు గుర్తించడం జరిగింది? భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయండి? 22 భాషలు అధికారికంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని? ప్రాథమిక విధులు అండి. ఆప్షన్ 3 11 విధులైతే కలవు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి పదవి కాలము ఎంత? ప్రధానమంత్రి పదవి కాలము. ఆప్షన్ 2, లోక్సభలో విశ్వాసమున్నంత వరకు. ఓకేనా? లోక్సభలో విశ్వాసాన్ని పొందినంత కాలము ఖచ్చితంగా మరి ప్రధానమంత్రిగా పదవిలో ఉంటారండి. ఓకేనా? సో మ్యాక్సిమం అయితే 5 years అండి, మ్యాక్సిమం 5 years. ఈ 5 years కూడా లోక్సభలోని సభ్యులు ఉంటారు కదా, వారి యొక్క ఎప్పుడైతే మెజారిటీ ఉంటుందో అప్పటి వరకు మాత్రమే ఉంటారు. ఒకవేళ మెజారిటీ కోల్పోయారనుకోండి, కొత్త ప్రధాని వస్తారు, సింపుల్. ఓకేనా? గమనించాలి అందరూ కూడా. రామ్సర్ కన్వెన్షన్ 1971 దేనికి సంబంధించింది? ఆప్షన్ 2 అండి, చిత్తడి నేలల సంరక్షణ. నెక్స్ట్, అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ 2, సెప్టెంబర్ 16వ తారీఖున. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. యుఎన్ఓ అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది? యుఎన్ఓ అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరముగా ఏ సంవత్సరాన్ని అండి? ఆన్సర్ ఆప్షన్ 2, 2010. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 4, వాషింగ్టన్ DC, అమెరికా రాజధానిలో ఉంటుంది. ఓకే. కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించి TCP సంక్షిప్త రూపం ఏంటి? TCP అంటే ఆన్సర్ ఆప్షన్ 1, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఓకేనా? సరైన సమాధానంగా మరి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాలను జతపరచండి. రిపీట్ అయింది ఇది. ఓకే. నెక్స్ట్ వన్, ఛాంపియన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ఛాంపియన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటండి? ఇది దేని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 2, MSMEలకు సంబంధించిన వివాదాల పరిష్కార పోర్టల్గా చెప్పుకోవచ్చండి. మీడియం స్మాల్ ఇండస్ట్రీస్కి సంబంధించినవండి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఉరి నుండి బారాముల్లా, శ్రీనగర్, సోన్మార్గ్, జోజిలా, ద్రాస్, కార్గిల్, లే గుండా వెళ్ళే జాతీయ రహదారి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, NH1. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డును మొదటిసారిగా ప్రారంభించిన బ్యాంక్ ఏది? కిసాన్ క్రెడిట్ కార్డును మొదటిసారిగా ప్రారంభించిన బ్యాంక్. ఆప్షన్ 3 అండి, నాబార్డ్. నెక్స్ట్ వన్,
టోకు ధరల సూచికి బదులు వినియోగదారుల ధరల సూచినే హెడ్లైన్ ద్రవ్యోల్బణ రేటుగా పరిగణించాలని ఈ క్రింది ఏ కమిటీ సిఫారసు చేసింది? ఆప్షన్ 1 ఉర్జిత్ పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్, కోర్ ద్రవ్యోల్బణము లేదా కోర్ ఇన్ఫ్లేషన్కి సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. ఏంటండి? ఆప్షన్ 4 బంగారము ఉండదు. నెక్స్ట్ వన్, భారతదేశము ఇతర దేశాలలో నిర్మిస్తున్న ఓడరేవులకు సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మయన్మార్ సిట్వే మరియు ఇరాన్ చాబహార్ పోర్ట్లను అయితే నిర్వహిస్తుండడాన్ని మనము చూడవచ్చు. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్సెస్ హియర్. ఐ ఆమ్ హియరింగ్ సమ్ నాయిస్. ఐ హియరింగ్ సమ్ నాయిస్. ఐ హియర్ సమ్ నాయిస్. ఐ హియర్ సమ్ నాయిస్. ఏంటని క్రింది వాటిలో సరైన సమాధానం అంటే ఆప్షన్ 4 అండి. ఐ హియర్ సమ్ నాయిస్. నెక్స్ట్ వన్, ఐ పర్చేస్డ్ ఏ బుక్. ఇట్ కాస్ట్ ₹100. చూస్ ద సెంటెన్స్ యూ గెట్ when you combine the two sentences. ఆప్షన్ 2 అండి. I purchased a book which cost ₹100. Next one. Choose the correct sentences from the following. Shiva will eat in the mango. Shiva was eaten the mango. Shiva has eaten the mango. Shiva is eaten the mango. 28 option 3 and Shiva has eaten the mango. Next one. This is dash useful from of activity. Choose the appropriate word of the following. 29 option 1 A and D. This is a useful form of activity. Next one. Preparations are being made for her marriage by her parents. Choose the correct active construction sentence. 30 option 3 and D. Her parents are making preparation for her marriage. Next one. The proposal was dishonored by one and all. Give the antonym and antonym. వ్యతిరేక పదము denounced. దీని యొక్క వ్యతిరేక పదము ఏంటి? ఆప్షన్ 4 అండి. ఓకేనా? commanded. We sat dash the tree to rest. Choose the correct word to fill the blank. We sat dash the tree. ఎక్కడ కూర్చున్నాము? అండరా, అమాంగా, అండరా, బిలోనా, అప్ప. 32 ఆన్సర్ ఆప్షన్ 2 అండర్ ద ట్రీ. చెట్టు కింద కూర్చున్నామని అర్థం. He was a profusely talented. Choose the correct meaning. Choose the correct meaning of the underlined word. So abundantly, dearth, limitation, enough. 33 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, అబాండెంట్లీ. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అబాండెంట్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ జూన్ 27, 2024 అధికారికంగా రిలీజ్ కాబోతుందండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఫుల్ కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? జూన్ 27న వచ్చినటువంటి నోటిఫికేషన్కి మరి జూలై 31 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండబోతుంది. ఎగ్జామ్స్ కూడా అనుకున్న టైంలోనే టెంటేటివ్గా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా గమనించాలి. ఓకేనా గైస్? సో ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.